ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఈ చాట్ జీపీటీ ప్రకారం దేవుడు ఉన్నాడా? నేను చాట్ జీపీటీని ఈ విధంగా క్వశ్చన్ అడిగాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ మతాలు దేవుడి గురించి ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం ఇంటెలిజెన్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పమని అడిగాను. దీనికి చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్ నాకు చాలా అద్భుతంగా అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. జాగ్రత్తగా వినండి. ఫిజిక్స్ ప్రకారం ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఉదాహరణకి యాపిల్ చెట్టుపై నుంచి కిందికే ఎందుకు పడుతుంది, పక్షులు ఎలా గాల్లో ఎగరగలుగుతున్నాయి, మనుషులు ఎలా నడుస్తున్నారు, ఇలా ప్రతి దాన్ని ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, మనం ఈ విశ్వంలో ఇక్కడ ఎందుకు ఉన్నాము అనే విషయాన్ని ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే ఈ ప్రకృతిలో ఉన్న ఫోర్సెస్ అన్నీ చాలా యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినట్టుగా ఉన్నాయి. ఉదాహరణకి గ్రావిటీ, ఇది మనల్ని అంతరిక్షంలోకి ఎగిరిపోకుండా భూమిపై ఉండేలా కాపాడుతుంది. దీంతోపాటు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, న్యూక్లియర్ ఫోర్స్, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసినట్టుగా ఉన్నాయి. వీటిలో మీరు కొద్దిగా మార్పులు చేసినా ఈ ప్రపంచమే అల్లకల్లోలం అయిపోతుంది. అంతటి పర్ఫెక్ట్ అండ్ అద్భుతమైన ప్రకృతిని డిజైన్ చేయడానికి ఖచ్చితంగా ఒక డిజైనర్ ఉండే ఉంటారు. ఉదాహరణకి మనం ఈరోజు ఒక అడవిలో వాచ్ని పడేశామే అనుకోండి, 1000 సంవత్సరాల తర్వాత వచ్చే మనుషులు దాన్ని తీసుకొని ఇంత పర్ఫెక్ట్గా దీన్ని ఎవరు డిజైన్ చేశారు అని దాని క్రియేటర్ కోసం సెర్చ్ చేస్తారు. ఈ వాచ్ యూనివర్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాంప్లెక్సిటీ కలిగిన వస్తువు. దీనికే డిజైనర్ ఉన్నారు అంటే ఇంతటి అద్భుతమైన ప్రకృతిని ఎవరు డిజైన్ చేయలేదు, దేవుడు లేడు అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే మన శరీరం మొత్తం కూడా అణువులు, పరమాణువులతో నిర్మించబడి ఉంది. మన శరీరంలో ఉన్న బ్లడ్, బ్రెయిన్, న్యూరాన్స్ ఇవన్నీ కూడా ఆటమ్స్తో తయారు చేయబడి ఉన్నాయి. ఈ ఆటమ్స్కి ఎటువంటి కాన్షియస్నెస్, ఫీలింగ్స్ అనేవి ఉండవు. కానీ కొన్ని లక్షల కోట్ల ఆటమ్స్తో తయారు చేయబడిన మన శరీరానికి కాన్షియస్నెస్, ఫీలింగ్స్ ఉంటున్నాయి. అది ఎలా పాసిబుల్ అనేది ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్, ఏ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఫైనల్గా చాట్ జీపీటీ చెప్పేది ఏమిటంటే, భగవంతుడు మీరు ఇమాజిన్ చేసినట్టుగా, మీరు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు, కానీ ఈ విశ్వం మొత్తాన్ని క్రియేట్ చేసిన ఒక సుపీరియర్ ఇంటెలిజెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇది చాట్ జీపీటీ ఆన్సర్. దీనిపై మీ ఒపీనియన్ ఏమిటి? ఆ దేవుడు ఎవరై ఉండవచ్చు? కొంపదీసి ఏలియన్సేనా ఆ దేవుళ్ళు? దీనిపై మీ ఆలోచనని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.